విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. ₹2కే 20 లీటర్ల సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ 54వ డివిజన్ వెంకటేశ్వరపురం ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పలు పనులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. ప్రజలకు ₹2కే 20 లీటర్ల నీటిని అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇదే క్రమంలో వచ్చే నెలలో 3వ మదర్ ప్లాంట్, డిస్పెన్నింగ్ యూనిట్లు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. అలాగే నెల్లూరు సిటీలో 3 లక్షల కుటుంబాలకు ₹2కే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైతే అదనపు ప్లాంట్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. 54వ డివిజన్లో షాజీ మంజిల్కు తన వంతుగా ₹50 లక్షల సొంత నిధులు ఇస్తానన్నారు. ఎంపీ వేమిరెడ్డి సహకారంతో అన్ని హంగులతో షాజీ మంజిల్ను తీర్చిదిద్దామని మంత్రి నారాయణ తెలియజేశారు. మళ్ళా ఈ ప్రాజెక్టు రివైజ్ చేస్తూ యాక్చువల్గా నెల్లూరు సిటీ, నేను నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని, నెల్లూరు కార్పొరేషన్ కూడా నా బాధ్యతే. ఫస్ట్ నెల్లూరు సిటీలో మూడు లక్షల లీటర్లు ప్రతిరోజు వస్తాయి. దాంట్లో నుంచి 20 లీటర్లు ₹2 లెక్కన వాళ్లే పట్టుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను. మన ఈ మధ్య 47వ డివిజన్లో ఒక ప్లాంట్ స్టార్ట్ చేసాం 1 లక్ష లీటర్లది. ఈరోజు 54వ డివిజన్లో మరొక 1 లక్ష లీటర్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ చేసాం. వచ్చే నెల 15వ తేదీ లోపల 3వ ప్లాంట్ కూడా 1 లక్ష లీటర్లు యాక్చువల్గా రెడీ చేయడం జరుగుతుంది. ఈ మూడిటి కింద 60 ప్లాంట్లు ఉన్నాయి. మళ్ళా ఈ 3 ప్లాంట్ల కింద ఒక్కో ప్లాంట్ కింద 20 ప్లాంట్లు ఉన్నాయి, చిన్న చిన్నవి. అంటే అందరూ వచ్చి ఇక్కడే పట్టుకోబడలేదు. ఆ చిన్న చిన్న ప్లాంట్లు వాళ్ళుండే వార్డులలో, వాళ్ళుండే డివిజన్లో పెట్టాము. అక్కడికక్కడ పట్టుకోవచ్చు. సో మొత్తం మీద 60 ప్లాంట్లు ఏర్పాటు చేశాను. 2014-19లోనే వాటిని రివైజ్ చేస్తున్నాం. నెల్లూరు సిటీకి అవసరమైతే మరొక 60 ప్లాంట్లైనా, మా అవసరమైతే 120 ప్లాంట్లైనా ఏర్పాటు చేస్తానని. ఎందుకంటే 28 డివిజన్లు ఉన్నాయి, 60 ప్లాంట్లు పెట్టాము. అంటే దాదాపు ప్రతి 2 డివిజన్లకి 3 ప్లాంట్లు వచ్చినాయి. అవసరమైతే ప్రతి డివిజన్కి 4 అయినా 5 ప్లాంట్లైనా పెడతానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తూ, ఈ యొక్క వాటర్ ఇక్కడ సెన్సార్ కార్డు ఇస్తారు. మీరు బ్యాంకులో అకౌంట్ డబ్బులు కడితే ఒక కార్డు ఇచ్చేస్తారు. ఆ కార్డు సెన్సార్ కార్డు క్యాన్ తీసుకుని అక్కడ పెట్టి ఆ సెన్సార్ కార్డు అక్కడ చూపిస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాము. కాబట్టి దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఇది స్వచ్ఛమైన వాటరు, మినరల్ వాటరు, దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరికీ చేస్తాం. తర్వాత షాదీ మంజిల్ ఒకటి కట్టిమని ఆ రోజు జహీర్ గారు అడగటం జరిగింది. ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసాం. 2014-19 అప్పుడే యాక్చువల్గా దాన్ని స్టార్ట్ చేసాం. అయితే గత ప్రభుత్వం వదిలేసింది. వాళ్ళు అన్నీ వదిలేశారు. ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసినా మరొక ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసాం, నేను 50 లక్షలు ఇస్తానని. ఎంపీ గారి దగ్గర ఒక 50 లక్షలని, ₹1 కోటి. ఆ ₹1 కోటితో టెండర్ కూడా పిలిచారు. బహుశా త్వరలో, అంటే రాబోయే ఒక 15 రోజుల్లో దాన్ని కూడా స్టార్ట్ చేసి రాబోయే 4-5 నెలల్లో ఒక చక్కటి షాదీ మంజిల్ ఇక్కడ కట్టి ఈ 54-53 డివిజన్ల వాళ్ళకి ఇస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.